మనకి ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం కదా! అక్కడ చాలా మంది మన హీరోస్ ఉంటారు. మాక్సిమం ఔట్ లివింగ్ పెట్టిన వాళ్ళందరూ మా ఇంటి చుట్టూరే ఉంటారనమాట. మా ఇంటి పైన, కిందన, పక్కన చుట్టుపక్కలంతా వాళ్ళే ఉంటారు. నేను అక్కడ వాళ్ళని చూసినప్పుడు డొక్కు సైకిళ్ళు, డొక్కు బండ్లు, డొక్కు కార్ల మీద తిరుగుతారనమాట. వాళ్ళు చూడటానికి చక్కగా ఐరన్ చేసుకున్న బట్టలేసుకొని వీళ్ళెళ్ళడం మాత్రం డొక్కు బండ్ల మీద ఎళ్ళేటప్పుడు ఇదేంటి వీళ్ళకి జీతాలు రావా? లేకపోతే వచ్చినా సరే ఎందుకు ఇలాంటి బండ్ల మీద ఎళ్తున్నారు? ఏ జాబు చేయలేని వాడే మంచి బండి కొనుక్కొని వెళ్తున్నారు. వీళ్ళంత జాబ్ చేసినా సరే ఎందుకు ఇలాంటి డొక్కు బండ్లు యూజ్ చేస్తున్నారని చెప్పి నాకు ఒక డౌట్ ఉండేది. వాళ్ళు ఎందుకు ఆ బండ్లు యూజ్ చేస్తున్నారా అని చెప్పి అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. నేను కాశ్మీర్ వచ్చిన తర్వాత నాకు ఆ డౌట్ క్లారిఫై అయిందనమాట. ఎందుకు వాళ్ళు డొక్కు బండ్లు యూజ్ చేస్తారనేది చెప్తాను. ప్రతి ఒక్కరికి 2.5 years కి ట్రాన్స్ఫర్ ఉంటదనమాట వాళ్ళు చేస్తున్న ప్లేస్ నుంచి. వాళ్ళ సొంత ఊరికి దగ్గరలో పోస్టింగ్ అయితే కనుక వాళ్ళ దగ్గర ఉన్న కార్ కానీ బండి కానీ తీసుకొచ్చేస్తారు వాళ్ళు డ్యూటీ చేస్తున్న ప్లేస్ కి. ఒకవేళ పోస్టింగ్ చాలా దూరంలో వస్తే గనక వీళ్ళ దగ్గర ఉన్న స్కూటీ కానీ బండి కానీ కార్ కానీ తీసుకెళ్లేరు కదా. సో అలాంటప్పుడు అక్కడున్నవే సెకండ్ హ్యాండిల్ లో కొనుక్కొని యూజ్ చేస్తారు.